నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత ఎమ్మెల్సీ బంధువుల ఇళ్లలో కొనసాగుతున్న ఈడీ సోదాలు నేటితో ముగియనున్న ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ కస్టడీ నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు ఓ పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించారన్న కేజ్రీవాల్ భద్రతా వలయం నుంచి తొలగించాలని కోర్టులో పిటిషన్ భూటాన్లో 150 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ ఇరు దేశాల పరస్పర సహకార అభివృద్ధికి నిదర్శనమని వ్యాఖ్య మరోసారి ఫిలిప్పీన్స్ బోటుపై చైనా కోస్టు గార్డు నౌకల దాడి జల ఫిరంగులు ప్రయోగించిన డ్రాగన్ దేశం భారాస ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఇవాళతో ముగియనుంది. మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు సమాచారం. కవితను మరో 3 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించారని ఈడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఇప్పటికే తమ కస్టడీలోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ ఇద్దరిని ఒకేసారి విచారించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమె బంధువుల నివాసాలను ఈడీ సోదాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు మొదలుపెట్టింది. కవిత బంధువుల ఇళ్లతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్లోని డిఎస్ఆర్ రేగంటి అపార్ట్మెంట్స్లో ఉన్న కవిత దగ్గర బంధువు అఖిల ఇంట్లో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఈడీ సోదాలు ప్రారంభించింది. ఇదివరకే కవిత భర్త అనిల్ కుమార్ను విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వగా ఆయన హాజరు కాలేదు. దీంతో ఇప్పుడు బంధువుల నివాసాల్లో తనిఖీలు చేస్తుండడం సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ రోజు కవిత కస్టడీ ముగుస్తుండటంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఒక పోలీసు అధికారి తన పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు తనను తరలిస్తుండగా ఏకే సింగ్ అనే అసిస్టెంట్ కమిషనర్ తన పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. ఆ పోలీసు అధికారిని భద్రతా వలయం నుంచి తొలగించాలని న్యాయస్థానంలో దాఖలు చేసిన దరఖాస్తులో కోరినట్లు ఢిల్లీ సీఎం తెలిపారు. అయితే ఏకే సింగ్ ఏ విధంగా ప్రవర్తించారన్నది ఇంకా తెలియరాలేదు. ఏకే సింగ్పై ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా ఉన్నాయి. గతంలో మద్యం కుంభకోణం కేసులోనే అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా పట్ల ఏకే సింగ్ దురుసుగా ప్రవర్తించారు. రౌస్ అవెన్యూ కోర్టు ప్రాంగణంలో విలేకరులు సిసోదియాను ప్రశ్నిస్తుండగా ఏకే సింగ్ ఆయన్ను మెడపట్టుకుని లాక్కెళ్లిపోయిన వీడియో సంచలనం రేపింది. అయితే నిందితులు మీడియాకు స్టేట్మెంట్లు ఇవ్వడం చట్టానికి విరుద్ధమని, అది కాక భద్రత కోసమే అలా చేశామని అప్పట్లో పోలీసులు వివరణ ఇచ్చారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీ ఇవాటితో ముగియనుంది. ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావును 7 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేసులో ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసింది. అయితే ఈ రోజు ప్రణీత్ రావు కస్టడీకి సంబంధించి 7వ రోజు ముగుస్తుంది. ఈ 7 రోజుల పాటు ఇప్పటికే పోలీస్ బలగాలు పోలీసు బృందాలకు సంబంధించి చాలా కీలకమైన సమాచారం అయితే రాబట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రణీత్ రావు ఈ 6 రోజుల పాటు విచారణ ఆధారంగానే కొంతమంది విశ్రాంతి పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లలో పోలీసులు రాత్రి సోదాలు నిర్వహించడం. సోదాల్లో భాగంగా కొంతవరకు ఒక ఛానల్ యజమాని ఇంటిపైన అని తర్వాత మరికొంత వారి పోలీసు అధికారుల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాల్లో కొంతవరకు కొన్ని ల్యాప్టాప్లు కానీ కొంత సమాచారం అయితే పోలీసులు అయితే రావడం జరిగింది. ఈ రోజు ప్రణీత్ రావు చివరి రోజు కస్టడీ ఉన్న నేపథ్యంలో ఇదొక్కరోజు అన్ని ఆధారాలతో పాటు అన్ని వివరాలు సేకరించాలని చెప్పి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసు బృందాలు అయితే చూస్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చిన వివరాలకు సంబంధించి కూడా అయితే దీంట్లో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నేను వాటికి సంబంధించి కూడా పనిచేశానని చెప్పి కూడా ముఖ్యంగా ఈ విచారణలో కూడా వెల్లడించడం జరిగింది. అయితే దాన్ని డిసెంబర్ నెలలో అతను ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లకు సంబంధించి వాటిని ఇప్పటికే పోలీసులు 6 హార్డ్ డిస్క్లకు సంబంధించి కూడా శకాలు సంబంధించి కూడా నాగోల్ మూసీ నది వద్ద కూడా వాటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఆ స్వాధీనం చేసుకున్న వాటిని దాంట్లో ఉన్న డేటాను రీప్లేస్ చేసే విధంగా కూడా పరిశీలిస్తున్నారు. అది కన్నా రీప్లేస్ అయినట్లయితే ఖచ్చితంగా చాలా విసిపోయే విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ కేసులో అసలు ఈ
కేసుకు సంబంధించి ఆ సమయంలో ఎస్ఐబిలో పనిచేసిన సమయంలో ఎవరున్నారు అనే దాని మీద కూడా అందరినీ వివరాలు అయితే ఇప్పటికే ప్రణీత్రావు వివరాలు ఇవ్వడం జరిగింది. ఆ వివరాల ఆధారంగానే ఈరోజు అదనపు ఎస్పీ ఎస్ఐబిలో పనిచేసిన అదనపు ఎస్పీ తిరుపతిను కొద్దిసేపటి కిందనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలవడం జరిగింది. అతన్ని కూడా అతని వాంగ్మూలాన్ని కూడా సంబంధించి కూడా రికార్డ్ చేయనున్నారు. దీంట్లో ఇంకా సమాచారాన్ని రాబట్టాలని చెప్పి కూడా చేస్తారు. అంటే హార్డ్ డిస్కుల ధ్వంసంతో పాటు తర్వాత ఆరోపణలు ఫోన్ ట్రాపింగ్ సంబంధించి కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిని ఎవరు చెప్పారు, ఏ ఫోన్లకు సంబంధించి కూడా ట్యాపరింగ్ చేశారనే దాని కోణంలో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారిని అటు వివరాలు అయితే పోలీసులు అయితే సేకరిస్తున్నారు. ఎవరి ఫోన్లు ట్యాపరింగ్ చేశారు, తర్వాత ఎవరికి సంబంధించిన వివరాలు మీ దగ్గర గోప్యంగా ఉంచారు, తర్వాత వ్యక్తిగతంగా కొన్ని వారి పెన్ డ్రైవ్లకు సంబంధించి కూడా సేవ్ చేసుకున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించి అసలు ముఖ్యంగా అంటే మావోయిస్టుల కదలిక పైన కానీ మావోయిస్టులకు సంబంధించిన వాటిపైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టాల్సిన ఎస్ఐబికి సంబంధించి కూడా రాజకీయ నేతలతో పాటు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల పైన కూడా ఫోన్ ట్యాపరింగ్ చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటి అన్ని వివరాలు ఇటు ఈ కేసుకు సంబంధించి కూడా ఏర్పాటు చేసిన బృందానికి సంబంధించిన అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కూడా ఈ అంతా కూడా విచారణ కొనసాగుతుంది. దీంట్లో ప్రణీత్రావు చెప్పే విషయాల ఆధారంగా కూడా అక్కడికి వెళ్ళి అంటే ఎక్కడ ఆఫీసును ఏర్పాటు చేయడం జరిగింది, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారని దాని మీద ప్రత్యేకంగా అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. దీంట్లో నిన్న రాత్రి ప్రణీత్రావు ఇచ్చిన ఆధారంగా కొంతవరకు వివరాలు సేకరించి తర్వాత నిన్న సోదాలు నిర్వహించడం జరిగింది. ఇటు జూబ్లీహిల్స్లో కానీ తర్వాత బోయిన్పల్లికి సంబంధించి కానీ ఇద్దరు విశ్రాంతి ఐపీఎస్ అధికారుల ఇళ్లలో కానీ తర్వాత ఒక మీడియా ఛానల్ యజమాని ఇంటిపైన కూడా అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా కొంతవరకు సమాచారం కూడా రాబట్టడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రణీత్రావు కస్టడీ ముగుస్తుంది. కస్టడీ అనంతరం కూడా ఈరోజు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. ప్రొడ్యూస్ అనంతరం కూడా మరొకసారి కస్టడీని కోరుతారా లేదా ఈ కస్టడీకి సంబంధించి కూడా పూర్తి వివరాలు వచ్చాయా లేదా అనేది కూడా తెలియాల్సింది. ఈరోజు ఖచ్చితంగా ఇంకా సోదాలకు సంబంధించి కూడా నిన్న జరిగాయి కాబట్టి కొంతవరకు ఇంకా సమాచారం రాబట్టాల్సింది ఉంది అని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. మరొకసారి కస్టడీ పిటిషన్ వేసి తర్వాత మరొక 3 రోజుల పాటు కస్టడీ వేసి ఆ కస్టడీకి సంబంధించి కూడా మరొకసారి నాంపల్ కోర్టు ద్వారా అనుమతి తీసుకున్న తర్వాత మరికొన్ని వివరాలు సేకరించాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. మరి చూడాలి అసలు కస్టడీకి సంబంధించి కూడా ఈ 7 రోజుల కస్టడీలో పోలీసుల బృందానికి సంబంధించి కూడా సరైన ఆధారాలతో పాటు వివరాలు వచ్చాయా లేదా అనేది కూడా తెలియదు. కోర్టుకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి ప్రొడ్యూస్ చేసే సమయానికి కోర్టులు మరి ఎలాంటి విషయాలు కోర్టులోకి వీళ్ళు పోలీసు బృందానికి సంబంధించి కూడా వెల్లడిస్తారో లేదని కూడా చూడాలి. దీంట్లో ప్రణీత్రావు చాలా కీలకంగా ఉన్నాడు. ప్రణీత్రావు ఫోన్ ట్రాపరింగ్ చేశారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మరొక పక్క హార్డ్ డిస్కులకు దాదాపు 42కు పైగా కూడా హార్డ్ డిస్కులు ఉన్నాయి. వాటి డిస్కులను డిసెంబర్ ఎలక్షన్ ఫలితాలు వెళ్ళబడిన రోజే అతను విధ్వంసం చేసి అవి అడవిలో పాడేశాడు. తర్వాత అడవిలో కొన్ని పాడేసిన తర్వాత మరికొన్ని మూసీ నదిలో పాడేస్తే అవి నాగోళ్ళు బ్రిడ్జి కింద దాదాపు 6 హార్డ్ డిస్కులను అయితే స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వాటి ద్వారా ఇంకా డేటాను రీప్లేస్ చేసి దాంట్లో విషయాలకు సంబంధించి కూడా తీసినట్లయితే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. విసిపోయే విషయాలు వెలుగులోకి వస్తాయి. దాంట్లో ఎవరి డేటా ఉంటుంది, ఎవరికి సంబంధించి కూడా ఆ డేటాను దాంట్లో సేవ్ చేశారనే దాని మీద కూడా ఒక స్పష్టత వస్తుందని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. సిద్దిపేట జిల్లా ఖాజీపూర్లో కుల బహిష్కరణ అంశంపై అధికారులు, బాధితులు, గ్రామస్తులతో చర్చించారు. పెద్ద చెరువు విషయంలో తలెత్తిన వివాదంతో గ్రామంలోని పలువురు ప్రజాప్రతినిధులు ఏకమై ఓ వర్గానికి చెందిన 40 కుటుంబాలను బహిష్కరించారు. గ్రామంలోని ప్రజలు వారికి ఎలాంటి సహాయం చేయవద్దని, చేసినట్లయితే 25,000 రూపాయల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారని బాధితులు చెబుతున్నారు. దీని పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ సామాజిక వర్గం సభ్యులు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి పాలనాధికారికి సమస్యను విన్నవించుకుంటూ వినతిపత్రాన్ని అందించారు. స్పందించిన అధికార యంత్రాంగం గ్రామానికి వచ్చి బహిష్కరణకు గురైన వారితో, గ్రామస్తులతో చర్చించారు. సమస్యపై ఉన్నతాధికారులకు నివేదికను సమర్పిస్తామని చెప్పారు. బహిష్కరణ చట్ట విరుద్ధమని, అలాంటి పనులు చేస్తే కేసులు నమోదు చేస్తామని గ్రామస్తులను హెచ్చరించారు. నేటి కాలంలో రోజు కోచింగ్ సెంటర్లకు వెళ్లి గంటల తరబడి చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా కష్టం. అలాంటిది నామమాత్రం ఫీజు చెల్లించి ఆన్లైన్లో శిక్షణ తీసుకున్న యువత మాత్రం సునాయాసంగా కొలువులు సాధిస్తున్నారు. ఆన్లైన్లో ఉచితంగా శిక్షణ ఇస్తూ ఎంతో మందిని తీర్చిదిద్ది ఉద్యోగ కల్పనలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ఆ అధ్యాపకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
నల్గొండ జిల్లాకు చెందిన విశ్రాంత అధ్యాపకుడు అక్కినపల్లి మీనయ్య చదువుకునే సమయంలో అనేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి కష్టాలు ఎవరూ పడకూడదని పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని 2007లో నల్గొండ ఎకనామిక్స్ ఫోరాన్ని ప్రారంభించారు. అర్థశాస్త్ర విభాగంలో సబ్జెక్టు వివరంగా చెప్పేవారు లేకపోవడం, ఫ్రీ కోచింగ్ కావడంతో విద్యార్థుల నుంచి తక్కువ కాలంలోనే స్పందన లభించింది. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన నల్గొండ ఎకనామిక్స్ ఫోరానికి మంచి స్పందన వచ్చిందని నిర్వాహకులు చెబుతున్నారు. విద్యార్థుల కోసం వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ అధ్యాపకుల చేత ప్రతిరోజు జూమ్లో శిక్షణ ఇస్తారు. ఇప్పటి వరకు తమ వద్ద శిక్షణ తీసుకుని 600 మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని యాజమాన్యం చెబుతోంది. నేను ఎప్పుడైతే లెక్చర్ అయినానో ఆ సొసైటీకి మన కంట్రిబ్యూషన్ ఉండాలన్నటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ అనేటువంటి కాన్సెప్ట్ తోని ఈ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం స్థాపించడం, దాంట్లో భాగంగానే చాలా మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేశాం. ముఖ్యంగా ఎప్పుడైతే ఆన్లైన్ స్టార్ట్ అయిందో డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి కూడా సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళని, విద్యార్థులకు సేవ చేయనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళతో కూడా మేము ఆన్లైన్ క్లాస్ ఇప్పించడం, వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక గ్రౌండ్ లెవెల్గా ఉన్నటువంటి ఆ బేస్ లెవెల్ ఎవరైతే ఉన్నారో పేద విద్యార్థులు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేయడం. దాదాపుగా 600-700 మంది స్టూడెంట్స్ ఎంఏ ఎకనామిక్స్ అంటే మా కోచింగ్ ద్వారా వెళ్ళినారు. దాదాపుగా 200 మంది ఉద్యోగాలు ఎకనామిక్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఎంపిక కావడం, దీన్ని మరింత విస్తృతపరుచుకుంటూ ఎంఈఎన్ విజ్ఞాన కేంద్రం యొక్క కార్యకలాపాలని ఇంకా ముందు భవిష్యత్తులో చాలా మంది చేరేటట్టుగా చేస్తూ మా కృషి కొనసాగిస్తాం. డిగ్రీ స్థాయిలోనే విద్యను ఆపివేయకుండా ముఖ్యంగా ఎకనామిక్స్ మీద ఆసక్తి ఉన్న విద్యార్థులని యూనివర్సిటీ స్థాయికి తీసుకువెళ్లాలంటే శిక్షణ తరగతులు కొనసాగించాలి. మరి దీనికి ఎలా అంటే మాకు ఆన్లైన్ క్లాసెస్ అనే ఒక ఆలోచన వచ్చింది. సో దాన్ని ఆచరణలో పెట్టడం జరిగింది. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు, సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని దిగ్విజయంగా అధిగమించి చేసినటువంటి కృషికి అభ్యర్థుల యొక్క వారి యొక్క ప్రయత్నము, వారి యొక్క పట్టుదల, అంకిత భావంతో వాళ్ళు డెడికేషన్ తోటి చదవటము, ఉద్యోగం కొట్టాలనేటువంటి ఒక తపన వారిలో ఉండటం వల్లనే ఈ విజయం సాధించడం జరిగింది. ఈ ఫోరం ఆధ్వర్యంలో ఇచ్చిన ఉచిత శిక్షణతో తాము ప్రభుత్వ ఉద్యోగం సాధించినట్లు విజేతలు చెబుతున్నారు. ఎటువంటి ఖర్చు లేకుండా నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో అధ్యాపక బృందం మంచి సలహాలు సూచనలతో విలువైనటువంటి సబ్జెక్టు నాకు అందించారు. మాకు ఏ డౌట్ ఉన్నా కానీ, ఏ సందేహాలు ఉన్నా కూడా సింపుల్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల మాకు వాళ్ళు బుక్స్ కూడా కొన్ని ఎకనామిక్స్ ఫోరం నుంచి మాకు ఇవ్వటం జరిగింది. చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ప్రతిరోజు దాని మీద ఎక్సర్సైజ్ చేస్తూ సుమారు 8 గంటల నుంచి 10 గంటల వరకు కేటాయించి ప్రత్యేకమైనటువంటి ప్లాన్ ప్రకారం చదివాము. ఎకనామిక్స్ ఫోరం నుంచి ప్రతి టాపిక్ నుంచి మాకు సుమారు ఇప్పటి వరకు 15 ఎగ్జామ్లు కండక్ట్ చేయడం జరిగింది, ఫైనల్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ లో వచ్చినటువంటి మా ప్రతిభ ఆధారంగా ఇంకా మాకు మేము మెరుగుపరుచుకుంటూ వచ్చాము. దాని వల్లనే సక్సెస్ సాధించగలిగినాం. నా విజయ సాధనకు గాను నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఎంతగానో తోడ్పాటును అందించింది. కేవలం మాకు చదువుకు సంబంధించిన విషయాలే కాకుండా మోటివేషన్ గానీ, అసలు ఉద్యోగాన్ని ఎట్లా మనం దాంట్లో సక్సెస్ కావడం, ఇంకా ఇతర విషయాలు కూడా మాకు ఎన్నో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆశాకిరణం అనే చెప్పాలి. ఎందుకంటే మాకు ఎకనామిక్స్ సంబంధించి అంత గొప్పగా చెప్పే ఇన్స్టిట్యూట్లు కానీ లేవు. నేను పీజీటీ గురుకుల దాంట్లో పీజీటీ జేఎల్ 2 రాశాను. ఆ 2 జాబ్లు నాకు రావడం జరిగింది. పేద విద్యార్థులకు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఎంతగానో ఉపయోగపడుతోందని విద్యార్థులు చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలున్నట్లు చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ గుర్తించినట్లు తెలుస్తోంది. అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజీ పనులు చేపట్టినట్లు 3వ రోజు విచారణలో నిపుణుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి తదుపరి కార్యాచరణ కోసం వీలైనంత త్వరగా తగు సూచనలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని కమిటీ తెలిపింది. 3 రోజుల పాటు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలతో అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించిన కమిటీ మరికొంత సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ 3 రోజుల రాష్ట్ర పర్యటన ముగిసింది. వివిధ విభాగాల ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో విస్తృతంగా సమావేశమయ్యారు. 3 ఆనకట్టలకు సంబంధించిన డిజైన్లు, ఇన్వెస్టిగేషన్స్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై వారి నుంచి వివరాలు తీసుకున్నారు.
ఆయా విభాగాల ఇంజనీర్లతో విడివిడిగా సమావేశమైన కమిటీ సంబంధిత అంశాలపై పూర్తి సమాచారం సేకరించారు. ఒక ప్రశ్నావళి ప్రకారం ఇంజనీర్ల నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. మేడిగడ్డలో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయని, బ్యారేజీ వద్ద కట్ ఆఫ్ వాల్, సీకెంట్ ఫైల్స్ నిర్మాణంలో పాటించాల్సిన ప్రమాణాలు పట్టించుకోలేదనే విషయాలు ఎన్డీఎస్ఏ కమిటీ ప్రస్తావనకొచ్చాయని తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలో రాఫ్ట్ కు సీకెంట్ ఫైల్స్ కు మధ్య మీటరు తేడా ఉందని, దీనికి కారణమేమిటని ఇంజనీర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీలో డీపీఆర్లో పేర్కొన్న దానికన్నా క్వాంటిటీస్ ఎందుకు పెరిగాయని కమిటీ సభ్యులు ఇంజనీర్లను అడిగినట్లు తెలిసింది. వాస్తవాలు పూర్తిగా చెప్పకుండా ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని కమిటీ సభ్యులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు నిర్మించిన సంస్థల ప్రతినిధులతోనూ కమిటీ సమావేశమై అవసరమైన వివరాలు తీసుకుంది. రాష్ట్ర డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతోనూ సమావేశమై తీసుకున్న చర్యలు, తనిఖీల్ని సమీక్షించింది. రాజేంద్రనగర్లోని తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి వెళ్లిన కమిటీ మేడిగడ్డ ఆనకట్ట నమూనాల్ని పరిశీలించింది. అంచనాలు, సామర్థ్యం, ప్రవాహం తదితరాల్ని గమనించింది. నమూనా ఆధారంగా ఆనకట్టకు సంబంధించిన సాంకేతిక అంశాలపై అయ్యర్ కమిటీ అధ్యయనం చేసింది. మేడిగడ్డ ఆనకట్టపై విచారణ చేసిన విజిలెన్స్ విభాగం ఇచ్చిన మధ్యంతర నివేదికను కమిటీ అడిగింది. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ అధికారులు కమిటీతో సమావేశమై మధ్యంతర నివేదికతో పాటు మరికొన్ని అంశాలు వివరించారు. వివిధ కాంపోనెంట్లకు కన్సల్టెన్సీలుగా ఉన్న వారిని వచ్చే వారం ఢిల్లీ రావాలని చంద్రశేఖర్ అయ్యర్ సూచించారు. ఆరు నెలల అనంతరం నివేదిక ఇస్తే అప్పటికే నిర్మాణం దెబ్బతిని ఉంటే ఏం చేస్తామని చంద్రశేఖర్ అయ్యర్ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో వేసవి వేడితో పాటు రాజకీయ వేడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాలని బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన భారాస అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎప్పటినుంచో తమకు కంచుకోటగా ఉన్న మెదక్ స్థానాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. మరోవైపు భాజపా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావును ఇక్కడి నుంచి బరిలో నిలిచింది. లోక్సభ ఎన్నికల్లో మెదక్, జహీరాబాద్ 2 పార్లమెంటు స్థానాలపై ఆసక్తి నెలకొంది. ఈ జిల్లాలో గజ్వేల్ నుంచి భారస అధినేత కేసీఆర్, సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీష్ రావు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 2 మెదక్ పార్లమెంటు పరిధిలోనే ఉన్నాయి. దీంతో ఇది భారసకు అత్యంత కీలకంగా మారింది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి విజయం వరకు గెలిపే లక్ష్యంగా పార్టీ వ్యూహాలు రచిస్తోంది. తొలినాళ్లలో ఎందరో ఆశావహుల పేర్లు వినిపించినా ఈ స్థానాన్ని మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మకమైన సీటు కాబట్టి ఆఖరి నిమిషంలో కేసీఆర్ బరిలో దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక భాజపా వ్యూహాత్మకంగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు మెదక్ స్థానాన్ని కేటాయించింది. ఇప్పటికే ఆయన ప్రచారంలో నిమగ్నమైపోయారు. ఈసారి మోదీ భరోసా పేరుతోనే భాజపా ప్రజల్లోకి వెళ్తోంది. ఇక కాంగ్రెస్ మెదక్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇదివరకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు వినిపించినా అధిష్టానం ఆయనపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఆయనకు ఏదైనా నామినేటెడ్ పదవిచ్చి సరిపెట్టాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పటాన్చేరు నుంచి బీఎస్పీ తరపున పోటీ చేసి ఓటమి పాలై కాంగ్రెస్ లో చేరిన నీలం మధు పేరు బాగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ముదిరాజు సామాజిక వర్గం బలంగా ఉండటంతో ఆయన వైపే కాంగ్రెస్ అధినాయకత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది. మరో లోక్సభ స్థానం జహీరాబాద్. దీనికి అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. భాజపా నుంచి బీబీ పాటిల్, కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్, భారాస నుంచి గాలి అనిల్ కుమార్ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారాస యత్నిస్తుండగా గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్, భాజపా ముందుకెళ్తున్నాయి. మెదక్ స్థానంలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రెండో జాబితాలో బరిలో దిగేదెవరో తేలే అవకాశం ఉంది. నిజామాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థి ఎవరన్న అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త పేర్లు తెరపైకి వెలుగులోకి వస్తున్నాయి. నిజామాబాద్కు చెందిన వైద్యురాలు కవితారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. వైద్యంతో పాటు సామాజిక సేవ చేస్తున్న కవితారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోందని చర్చ సాగుతోంది. ఇప్పటికే సర్వే సైతం నిర్వహించినట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ లోక్సభ స్థానానికి భాజపా నుంచి ధర్మపురి అరవింద్,
భరస నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన మాత్రం వాయిదా పడుతూనే ఉంది. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన జాబితాల్లో నిజామాబాద్కు చోటు దక్కలేదు. మొదటి నుంచి నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రత్యర్థి పార్టీలు బీసీలను అభ్యర్థులుగా నిలపడంతో ఏం చేయాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. ఇందూరు లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. రాష్ట్రం నుంచి 2 పేర్లు పంపగా జీవన్ రెడ్డి ముందంజలో ఉన్నారని ప్రచారం సాగింది. బీసీ వర్గానికే టికెట్ అని ప్రచారం సాగడంతో నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన ఈరవత్రి అనిల్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్ పదవుల్లో అనిల్కు పదవి దక్కడంతో అభ్యర్థి రేసు నుంచి తప్పించినట్లయింది. జీవన్ రెడ్డి ఖరారు అని అనుకుంటూ ఉండగానే మరో పేరు తెరమీదకు వచ్చింది. నిజామాబాద్కు చెందిన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు కవితారెడ్డి పేరు బయటకు వచ్చింది. జిల్లాలో వైద్యపరంగానే కాకుండా వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్రీడల్లో బాలికలు రాణించేలా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఐఎంఏ అధ్యక్షురాలుగా పనిచేయడంతో పాటు రాష్ట్ర స్థాయిలో కీలక పదవులు నిర్వహించారు. ఇప్పటి వరకు ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి రాలేదు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో కవితారెడ్డి పేరు పరిశీలనకు వచ్చినట్టు జిల్లా నేతలు తెలిపారు. వైద్యురాలిగా మంచి గుర్తింపు ఉండటంతో ఆమె వైపు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే సర్వే సైతం నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీలు బీసీ కార్డు ప్రయోగించినందున మహిళను బరిలోకి దింపితే బాగుంటుందని హస్తం పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సన్నిహితురాలుగా కవితారెడ్డికి పేరుంది. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. ఎవరిని ప్రకటిస్తారన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విశాఖ పోర్టుకు డ్రైయెస్ట్ మాటున భారీగా దిగుమతున్న డ్రగ్స్ వెనుక ఎవరున్నారు? సీబీఐ విచారణకు కొందరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఎందుకు అడ్డుపడ్డారు? అధికారంలో ఉన్న వైకాపా పెద్దల జోక్యం లేకుండా అలా చేయగలరా? సీబీఐ అధికారులు డాగ్ స్క్వాడ్ను పంపమంటే విశాఖ పోలీస్ కమిషనరే అక్కడికి ఎందుకు వెళ్లారు? దేశీయంగా తక్కువ ధరకే దొరుకుతున్న డ్రైయెస్ట్ను దురాభారమైన బ్రెజిల్ నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు? విశాఖ పోర్టు మత్తు కథా చిత్రంలో ఇవన్నీ ఇప్పుడు చిక్కు ప్రశ్నలుగా మారాయి. రొయ్యల తయారీ మేతలో కలిపే డ్రై ఈస్ట్ ముసుగులో విశాఖ పోర్టుకు డ్రగ్స్ చేరిన కేసులో సీబీఐ లోతైన విచారణ జరుపుతోంది. పట్టుకున్న కంటైనర్లోని కొకైన్ నిల్వలను సీబీఐ జడ్జి శుక్రవారం పరిశీలించారు. జడ్జి సమక్షంలోనే కంటైనర్లోని 1000 బ్యాగుల నుంచి పసుపు రంగులోని పౌడర్ నమూనాలు సేకరించారు. కిలో డ్రై ఈస్ట్లో కొకైన్ వంటి డ్రగ్స్ పరిమాణం ఎంత ఉందో తేల్చేందుకు వాటిని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపనున్నారు. దీనికి 2 వారాలు పట్టే అవకాశం ఉంది. బ్రెజిల్లో ఆర్డర్ బుక్ చేసిన ఏజెన్సీ వివరాలు, సంప్రదించిన సమయంలో ఫోన్ కాల్ డేటా, నగదు లావాదేవీలపైన సీబీఐ అధికారులు ఆరా తీశారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో లెక్కలేనన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అధికారులు, పోర్టు ఉద్యోగులు ఆటంకం కలిగించడం వల్ల ప్రాథమిక విచారణ జాప్యమైందని ఎఫ్ఐఆర్లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలోనూ సీబీఐకి అలాంటి పరిస్థితే ఎదురైంది. వైకాపా పెద్దల ఒత్తిళ్లు లేకుండానే అధికారులు సీబీఐని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారా? ఇదే ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. విశాఖ పోలీస్ కమిషనర్ వివరణ కూడా కొత్త సందేహాలకు తావిస్తోంది. ఎప్పుడు జాయింట్ పోలీస్ కమిషనర్ డీసీపీలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టే విశాఖ సిపి శుక్రవారం హడావుడిగా ఒక్కరే విలేకరులతో మాట్లాడారు. సీబీఐ ఆరోపణల్ని ఆయన తోసిపుచ్చారు. కస్టమ్స్ ఎస్పీ అభ్యర్థన మేరకే పోర్టుకు డాగ్ స్క్వాడ్ పంపామని, అక్కడికి వెళ్లాక డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పడంతో వెంటనే తిరిగి వచ్చేశామన్నారు. డాగ్ స్క్వాడ్ ను పంపమంటే సిపి స్వయంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది అర్థం కావడం లేదు. డాగ్ స్క్వాడ్, కంటైనర్ సిబ్బంది ఒక్కసారిగా రావడంతో తనిఖీల వీడియో చిత్రీకరణకు అంతరాయం కలిగిందనే కారణంతో సీబీఐ ఎఫ్ఐఆర్లో అలా రాసిందంటూ సిపి ముక్తాయించారు. రొయ్యల మేత తయారీదారులు అధిక శాతం దేశీయంగా ఉత్పత్తి చేసే డ్రైయిస్ట్నే వాడతారు. అయినా డ్రైయిస్ట్ దేశంలో దొరకదన్నట్లు బ్రెజిల్ నుంచి ఎందుకు తెప్పించారన్నది అనుమానాస్పదమే. కర్ణాటకలో కిలో డ్రైయిస్ట్ 60 నుంచి 70 రూపాయల వరకు పలుకుతోంది. అదే కిలో ధర బ్రెజిల్లో 170 రూపాయల వరకు ఉంది. బ్రెజిల్, విశాఖపట్నం మధ్య సముద్ర మార్గంలో 18,600 కిలోమీటర్లు ప్రయాణించాలి.
ఈ రవాణా ఖర్చులు కలిపితే బ్రెజిల్ నుంచి వచ్చే ఈస్ట్ ధర భారీగా ఉంటుంది. అయినా బ్రెజిల్ నుంచే ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారన్నది అంతుచిక్కడం లేదు. అందులోనూ ఒకేసారి 25,000 కిలోలు తెప్పించడము సందేహాలకు తావిస్తోంది. కంటైనర్ బుక్ చేసిన ఆక్వా ఎక్స్పోర్ట్ యాజమాన్యం మాత్రం కొత్త మేత ప్లాంట్ ఏర్పాటులో భాగంగానే బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ తెప్పిస్తున్నట్లు చెప్పుకొస్తోంది. రొయ్యల కోసం టన్ను మేత తయారీకి 10 కిలోల డ్రైడ్ ఈస్ట్ కావాలని అంచనా. ఆ లెక్కన సంధ్య ఎక్స్పోర్ట్ సంస్థ దిగుమతి చేసుకున్న 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్తో సుమారు 25,000 టన్నుల ఆక్వా మేత ఉత్పత్తి చేసే వీలుంటుంది. డ్రై ఈస్ట్లో డ్రగ్స్ అవశేషాలు ఎలా వచ్చాయంటే ఎవరి వద్ద సమాధానం లేదు. డ్రై ఈస్ట్లో కొకైన్, హెరాయిన్ తదితర నిషేధిత డ్రగ్స్ అవశేషాలు ఉండాలంటే ఖచ్చితంగా వాటిని ప్రత్యేకంగా రూపొందించాల్సిందేనని నిపుణులు చెప్తున్నారు. దీన్ని బట్టి బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రై ఈస్ట్లో కొకైన్ వంటి డ్రగ్స్ పెట్టి రవాణా చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.